హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ డార్క్ ప్యాంటసీతో కేక్ తయారు చేయబోతున్నాము. దీనికి కావాల్సింది 20 రూపీస్ 2 బిస్కెట్స్ ప్యాకెట్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లోకి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనము ఈ ముక్కలన్నీ బిస్కెట్ ముక్కలన్నీ వేసుకొని సన్నగా పట్టుకోవాలి. మన పిండిలాగా సన్నగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒకసారి బిస్కెట్ పొడిలోకి కలిసిన తర్వాత కలుపుకోవాలి. కలిసిన తర్వాత దీనిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం క్రీమీ మిక్చర్ లాగా కలుపుకోవాలి. బాగా పలుచగా కాదు, బాగా చిక్కగా కాదు. మనము కేకు ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి. దీనికి కావాల్సింది కేక్ బౌల్ని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీనిలో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం తయారు చేసుకున్న బిస్కెట్ల క్రీమ్ను దానిలోకి పోసుకోవాలి. మనం కేక్ పాత్రలోకి పోసుకున్న తర్వాత ఒకసారి కిందికి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే సమానంగా వస్తుంది. మనం స్టవ్ ఆన్ చేస్తే ఒక స్టాండ్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇది మనము కేక్ తయారు చేసింది పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం కేక్ అనేది రెడీ అయిపోయిందో చూస్తే ఇట్లా మనము స్టిక్తోని చూస్తే దీనికి మనకు ఎలాంటిది క్రీమ్ లాగా ఏమీ అంటకుంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు కేక్ అనేది రెడీ అయిపోయింది. 30 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత నైఫ్తో చుట్టూ అనుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ప్లేట్లోకి టర్న్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకొని మరి ఇంకో ప్లేట్లోకి తీసుకొని కట్ చేస్తే ఎంతో టేస్టీ గల ప్యాంటసీ బిస్కెట్స్తో మన కేకు స్పాంజీగా తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఎక్కువ ఐటమ్స్ బట్టే మన ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.